ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ముంచుకొస్తోంది ఎల్నినో ముప్పు అనే అంశం చూద్దాం. ఎల్నినో కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు హడలెత్తించే ప్రమాదం ఉంది. పిడుగులు, నీటి ఎద్దడి వంటివి చుట్టుముట్టే ముప్పు ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఈ కష్టాలను నివారించడానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. భారత వాతావరణ శాఖ తొలి అంచనా ప్రకారం 2026లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చు. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 92% మాత్రమే లభించవచ్చు. ఈ సీజన్లో ఎల్నినో ఏర్పడటమే దీనికి కారణం. దీనివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఆలస్యంగా రావచ్చు. అవి బలహీనంగా ఉండవచ్చు. ఫలితంగా కేవలం వర్షపాతం తగ్గడమే కాక వేడి, ఉక్కపోత ఎక్కువ కాలం కొనసాగుతాయి. విత్తనాలు విత్తడంలో అనిశ్చితి, నీటి లభ్యత, పంటల దిగుబడి, జనారోగ్యంపై ఒత్తిడి అధికమవుతాయి. ఎల్నినో దుష్ప్రభావాన్ని మొదట ఎదుర్కొనేది రైతులే. ముఖ్యంగా జూన్ నెల నుంచి పొలాలను సిద్ధం చేసే, నాట్లు వేసే సమయం నుంచి వర్షం కోసం నింగిలోకి చూస్తూ వాన రాకను నమ్మలేక బోరుబావుల వైపు మళ్లే సమయం కూడా ఇదే. రుతుపవనాలు ఆలస్యమైతే రైతులు, రైతు కూలీలు దీర్ఘకాలం తీవ్రమైన ఉక్కబోతలో ఆరుబయట ఎర్రటి ఎండలో పనిచేయాల్సి వస్తుంది. ఇది వారి ఆరోగ్యానికి పెద్ద ముప్పు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటుతున్నాయి. కడపలో 44.7, ఇక రాయలసీమలోనూ ఇప్పటికే వడగాడ్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోను జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 44.3 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాలకు ముందు ఉక్కపోత పెరిగి వాతావరణంలో అస్థిరత ఏర్పడటంతో పిడుగులు పడే ప్రమాదం పెరుగుతుంది. తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు ఇప్పటికే ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ల హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ వేసవిలో పిడుగుల పట్ల మరింత అప్రమత్తంగా మెలగాలి. పొలాల్లో పనిచేస్తూ ఆశ్రయం కోసం చెట్ల కిందకు చేరేవారు వీటి బారిన పడే ప్రమాదం ఉంది. 2023లో దేశవ్యాప్తంగా పిడుగుల వల్ల 2560 మంది మరణించారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో పిడుగుపాటు ఒకటి. ఈ సంవత్సరం దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 99 మంది, తెలంగాణలో 47 మంది పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. జలాశయాల్లో నీటి మట్టాలు ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్నాయి. ఏప్రిల్ మధ్య నాటికి శ్రీశైలంలో 15.62%, నాగార్జున సాగర్లో 47.14% మాత్రమే నీరు ఉంది. ఈ సీజన్లో వర్షాలు సరిగ్గా కురవకపోతే ఈ జలాశయాల నీటి మట్టాలు ఇంకా తగ్గిపోతాయి. సాగునీరు, తాగునీరు, విద్యుత్కు కటకట ఏర్పడుతుంది. బలహీనమైన రుతుపవనాల దెబ్బ కేవలం పొలాలకే కాక దానివల్ల పట్టణాలు, గ్రామాల్లో నీటి లభ్యత తగ్గుతుంది. ఆహార ధరలు పెరిగిపోతాయి. గ్రామీణ ఆదాయాలు సన్నగిల్లుతాయి. అందుకే 2 రాష్ట్రాలు విపత్తులు వచ్చినప్పుడు కాకుండా నష్ట నిభాయింపుకు ముందుగానే ముందస్తు చర్యలు తీసుకోవాలి. భారత వాతావరణ శాఖ వడగాడ్పుల హెచ్చరికలు అందిస్తోంది. జిల్లా స్థాయిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పిడుగుల అంచనాలను తెలియజేస్తోంది. కానీ ఇవి క్షేత్రస్థాయికి పూర్తిగా చేరడం లేదు. వీటిపై అవగాహన పెంచడం అవసరం. రైతులకు పిడుగుల వంటి ప్రకృతి విపత్తుల గురించి అవగాహన ఇవ్వాలి. రైతులకు, శ్రామికులకు పనివేళల మార్పు, విశ్రాంతి కోసం నీడ కల్పించడం, తాగునీరు అందుబాటులో ఉంచటం వంటి చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలనే ప్రచారాన్ని పెంచాలి. వడదెబ్బ బాధితులకు ఉపశమన చికిత్సలను అందించాలి. ప్రతి గ్రామంలో పిడుగుల నుంచి భద్రతపై ముందస్తు అవగాహన కల్పించాలి. వర్షాలు ఆలస్యమైతే ఏం చేయాలో రైతులకు ముందే సూచనలు ఇవ్వాలి. నీటి నిర్వహణ అధికారులు జలాశయాలను, భూగర్భ జల మట్టాలను, తాగునీటి సరఫరా ప్రణాళికలను సిద్ధం చేయాలి. మండుటెండలు, పిడుగులు, నీటి ఎద్దడి, పంట నష్టాలు ఒకేసారి ముంచుకు రావచ్చు. తీవ్ర నష్టాలు సంభవించకముందే వాటి నివారణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనం ముంచుకొస్తున్న ఎల్నినో ముప్పు గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.